ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 15-16 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు కొత్త షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ రోజు 2 సెషన్లో పరీక్షల నిర్వహణలో ఇక సెప్టెంబర్ 15 నుంచి D.Ed పరీక్షలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సంతకాల కోసం కేసీఆర్ హరీష్ రావు ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి సమస్యల ఓటమిని తొందర పెట్టారు. బ్యారేజీ నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతుందని అనేది పరిశీలించలేకపోయాం. ఇక నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. 3D అధ్యయనం లేకుండా డిజైన్లు ఖరారు. ఇక సంతకం చేయడానికి 4 రోజులు నిరాకరించ బద్దలు తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా. ఆ తర్వాత లేఖను తొలగించారు. ఆర్బీఐ ద్వారా ఈ విషయాలు వెలిచాయి. మేడిగడ్డ డిజైన్లు ఎల్ఎన్టీ పాత్ర దీనికి అదనంగా 600 పేజీలు ఈమెయిల్లు. ఇక కాళేశ్వర కమిషన్ సమీక్షలో వెల్లడించిన మాజీ ఈఎస్ ఎన్ నరేందర్ రెడ్డి, ఇక మాజీ ఈఎస్ నరేందర్ రెడ్డి అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక కాళేశ్వరం బ్యారేజ్ డిజైన్ డ్రాయింగ్ సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు, డ్రాయింగ్లు, సంతకాలు చేయించి కేటీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ నల్ల వెంకటేశ్వరరావు, కాళేశ్వరరావు ఈఎన్సీ వివరాలు తనపై ఒత్తిడి తెచ్చారని 3D అధ్యయనం తర్వాత డిజైన్లు, డ్రాయింగ్ రూపొందాల్సిన ఉండగా 2D అధ్యయనం తర్వాత వీటికి తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిడి కారణంగా నెలకొందని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. డిజైన్లు, డ్రాయింగ్లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ సంబంధించింది. ఇక తనపై తొందరపాటి ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అన్ని వార్తలు కల్పించారని నరేందర్ రెడ్డిపై కమిషన్ చెప్పారు. ఇక కేంద్ర జనవనరుల సంఘం సిడబ్ల్యూసి మార్గదర్శకాల ప్రకారం కూడా ఈ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గద్దర్ అవార్డు విధి విధానాల కమిటీ నియమాల నిబంధనలు రూపకల్పన, లోగో సిఫారు బాధ్యతలు కూడా చైర్మన్ ప్రముఖ దర్శకుడు బి నరసింగరావు, ఇక వైస్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు, మరో 14 మంది సలహా సభ్యులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ ను కలిసిన మందకృష్ణ చిత్రంలో మంత్రి దామోదర్ మోత్కుపల్లి. ఎస్సీ వర్గీకరణ అమలు ఉప కమిటీ విధి విధానాలను ఖరారు చేసిన మంత్రి దామోదర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన సీఎం కలిసిన మందకృష్ణ రాహుల్ ఖార్గేతో కూడా ఒప్పించాలని వినతి చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి దామోదర్ రాజా నరసింహ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అమలు చేయాలని విధి విధానాలు ఎలా ఉండాలో అంశాలపై ఈ కమిటీ పరిశీలిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణకు అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారో కమిటీ వివరాలు సేకరిస్తుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఇటీవల అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్మానం చేసింది. కొద్ది కాలంగా సుప్రీంకోర్టు వర్గీకరణ రాజ్యాంగం ఉందని ప్రకటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణలు అమలు తొలి రాష్ట్రం తెలంగాణ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక వాళ్లను నమ్ముకొని రోడెక్కిన ఆయాసమే మాయా మోసం బీఆర్ఎస్ విధానం మాఫీ జరుగుతుంది. రోడెక్కొద్దు 6 నెలల కింద బొంద పెట్టిన మీరు ఎలా రాణిస్తారు? 10 ఏళ్ల వాళ్ళు ఇచ్చింది 10 నెలలు మేము ఇచ్చిందంతా. సెబీ స్కామ్ పై కేసీఆర్ వైఖరేంటి? ఇక అదాని మోదీ దోషి పెడుతున్న కేటీఆర్ మాట్లాడలే. గుజరాత్ దుష్టం చతుష్టం దేశాన్ని చెరపెట్టండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి మళ్ళీ ఇతరులు ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మంత్రి విస్తరణకు వెళాయే. పిసిసి అధ్యక్షుడు నియామకం కూడా నేడు రాహుల్ ఖార్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అన్నట్టు కూడా హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ కవితకు ఆశ్వస్తత. ఈఎయిమ్స్ కు వైద్య పరీక్షలు. రేవంత్ పై దైవద్రోహం. రుణమాఫీపై దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తెప్పారు. ఇక గుళ్లలో ముక్కు నేలకు రాసి పరిహారం చేసుకోవాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా. జనగామ రైతు ధర్నాలో హరీష్ రావు ధ్వజం. ఇక అందరికీ మాఫీ చేసే వరకు ప్రభుత్వం వదలం. రేవంత్ దమ్ముంటే రా తెలుసుకుంటాం కేటీఆర్. సూర్యాపేట తిరుమలగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘటన. జనగామలో బీఆర్ఎస్ ధర్నాలో
మాట్లాడుతున్న హరీష్ రావు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక క్రైమ్ సీనే మార్చేశారు, ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించారు. సుప్రీంకోర్టు సమర్పించిన స్టేటస్ రిపోర్టు సిబిఐ ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టమా, కేసు నమోదులో తప్పమా, ఇంత నిర్లక్ష్యాన్ని 30 ఏళ్లలో చూడాలని, సుప్రీంగా 15 రోజుల్లో శిక్ష పడేలా పట్టాలని మోదీకి మమత లేఖ రాశామంటూ ఒక హెడ్లైన్స్. ఇక ముంబైలో బాలికపై అత్యాచారం, సోషల్ మీడియాలో పరిచయం యువకుడి దురాగతం, ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేశారా, బద్లాపూర్ ఘటనపై బాంబే హైకోర్టు అగ్రహం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది ఇక్కడ చూడడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, comment and share. Thank you so much. Thanks for watching RM. Thank you so much.